జగన్ సర్కార్ దిగిపోయినా వారు చేసిన తప్పిదాలు ఇప్పటికీ రైతులను వెంటాడుతున్నాయి. వందలో వేలో కాదు, లక్షలాది మంది తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు అధికారిక లెక్కల ప్రకారం 7,42,301 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో సింహభాగం రెవెన్యూ శాఖకు సంబంధించినవే. అందులోనూ రీసర్వే పేరిట జగన్ సర్కార్ కొత్తగా సృష్టించిన సమస్యలే. గత సర్కార్ సృష్టించిన సమస్యలపై కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఫిర్యాదులు, వినతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వాటిని క్రోడీకరించగా రెవెన్యూ శాఖ పరిష్కరించాల్సినవే 3,39,047 ఉన్నాయి. మిగిలినవి ఇతర ప్రభుత్వ శాఖలు పరిష్కరించాల్సిన అంశాలు. అంటే మొత్తం 7,42,301 సమస్యల్లో సగం ఒక్క రెవెన్యూ శాఖవే ఉన్నాయన్నమాట. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కార్యదర్శుల సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికి వస్తున్న ప్రజా ఫిర్యాదులు, విన్నపాల్లో ఎక్కువగా జగన్ సర్కార్ చేపట్టిన రీసర్వేపైనే ఉన్నట్లు వెల్లడైంది. పాలకుడు సమర్థుడైతే ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను పరిష్కరిస్తారు. అదే పాలకుడు మరిన్ని కొత్త సమస్యలు సృష్టిస్తే ప్రజల జీవితాలు మరింత కష్టాలమయమవుతాయి. అప్పటికే ఉన్న సమస్యలు తీరకపోగా కొత్త సమస్యలు చుట్టుముడతాయి. గత జగన్ ప్రభుత్వంలో జరిగింది ఇదే. జగన్ అధికారంలోకి వచ్చే నాటికి కొన్ని సమస్యలున్నాయి. అందులో భూ వివాదాలు కొన్ని. వాటిని ఆయన పరిష్కరించాల్సింది పోయి భూముల సర్వే పేరిట కొత్తగా ప్రతి ఇంటికో భూ వివాదాన్ని సృష్టించారు. రీసర్వే ఉద్దేశం మంచిదే అయినా ఆచరణే చెత్తగా ఉంది. అధికారులు చట్టబద్దమైన సర్వే చేయలేదు. సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం ప్రతి దశలో రైతులను భాగస్వామ్యులను చేసి వారి ఆమోదంతో సర్వే చేపట్టాలి. కానీ రైతుల ప్రమేయం లేకుండానే సర్వే చేసినట్లుగా రికార్డులు తయారు చేశారు. ఆ తప్పులను రైతులపై రుద్దారు. లెక్కలేనన్ని తప్పులను సరిదిద్దడం ఇప్పుడు కూటమి సర్కార్ బాధ్యతగా మారింది. గతేడాది జూన్ 15 నుంచి ఈ నెల 6 వరకు గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు, ప్రజావేదిక, ప్రజా ప్రతినిధులు, పార్టీల ఆఫీసులు, మంత్రులు, సీఎంఓకు వచ్చిన ఫిర్యాదులన్నీ దాదాపు 7,42,301 ఉన్నాయి. ఇందులో రీసర్వేతో వచ్చిన సమస్యలపైనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఫిర్యాదులను క్రోడీకరించగా టాప్ 5 జాబితాలో రెవెన్యూ అంశాలే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం 100 ఏళ్ల తర్వాత చారిత్రాత్మకమైన సర్వే చేస్తున్నామంటూ ఆర్భాటం చేసింది. సర్వే సరిహద్దుల చట్టం 1923 ప్రకారం సర్వేకు ముందు రైతుకు నోటీస్ ఇవ్వాలి. సర్వే చేసిన తర్వాత మరో నోటీస్ ఇచ్చి లిఖితపూర్వకంగా రైతు ఆమోదం తీసుకోవాలి. ఒకవేళ సర్వే రిపోర్టుపై రైతుకు భిన్నాభిప్రాయం ఉంటే మరోసారి సర్వే చేయాలి. లేదంటే రీసర్వే అప్పీల్ డిప్యూటీ తహసీల్దార్ వద్ద పిటిషన్ వేయాలి. ఇవన్నీ చట్ట ప్రకారం చేయాలి. కానీ జగన్ సర్కార్ అధికార యంత్రాంగాన్ని తొందరపెట్టింది. ఈ ప్రాజెక్టు పేరు చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించి త్వరగా రీసర్వేను ముగించాలని ఒత్తిడి చేసింది. ఫలితంగా అధికారులు నిబంధనలు పాటించకుండా రీసర్వే రికార్డులు తయారు చేశారు. దీంతో రైతుల భూముల విస్తీర్ణం, సరిహద్దుల్లో తేడాలు వచ్చాయి. పాస్ పుస్తకాల్లో పేర్లు, సర్వే నెంబరు, సరిహద్దుల్లో తేడాలు వచ్చాయి. వాటిని పరిష్కరించాల్సిన రెవెన్యూ, సర్వే అధికారులు చేష్టలూడిగిపోయారు.